భారతదేశ చరిత్రలో ఓ చారిత్రాత్మక క్షణం ఆవిష్కృతమైంది. సెమీకండక్టర్ల తయారీలో ఇండియా చరిత్ర సృష్టించింది. ఈ రంగంలో స్వయం సమృద్ధి సాధించే దిశగా వడివడిగా అడుగులు వేస్తోంది. సెమీకండక్టర్ల రంగంలో స్వయం సమృద్ధి సాధించే లక్ష్యంతో తొలి మేడ్ ఇన్ ఇండియా చిప్ను అందుకుంది. ఇంతకీ ఈ చిప్ ఉపయోగాలేంటి? విక్రమ్ 32 ప్రత్యేకతలేంటి? భారతదేశ చిప్ సెట్ రంగంలో చారిత్రక ఘట్టం. తొలి మేడ్ ఇన్ భారత్ చిప్ను విడుదల చేసిన ప్రధాని. విక్రమ్ 32 బిట్ ప్రో చిప్ను ప్రదర్శించిన మోడీ. భారతదేశ చిప్ సెట్ రంగంలో ఒక చారిత్రక ఘట్టం సాక్షిగా మారింది. న్యూఢిల్లీలో జరిగిన సెమీకాన్ ఇండియా 2025 కార్యక్రమాన్ని ప్రధాని నరేంద్ర మోడీ ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా కేంద్ర ఐటీ మంత్రి అశ్విని వైష్ణవ్ భారతదేశంలో తయారు చేసిన తొలి చిప్ను ప్రధాని నరేంద్ర మోడీకి అందజేశారు. మంత్రి వైష్ణవ్ విక్రమ్ 32 బిట్ ప్రాసెసర్, 4 ఆమోదించిన ప్రాజెక్టుల టెస్ట్ చిప్లను కూడా ప్రధాని మోడీకి అందించారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ఆయన భారతదేశపు తొలి దేశీయంగా తయారైన సెమీ కండక్టర్ చిప్ మోడీ విక్రమ్ 32 బిట్ ప్రోను ఆవిష్కరించారు. ఈ ప్రదర్శనలో ప్రధానమంత్రికి తోడుగా కేంద్ర ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ మరియు ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా హాజరయ్యారు. భారత్ తలపెట్టిన డిజిటల్ విప్లవానికి ఇది మరో కీలక మైలురాయి అవుతుందని మంత్రులు అభిప్రాయపడ్డారు. నేటి సాంకేతికతకు సెమీకండక్టర్లు చాలా ముఖ్యమైనవని, ఆరోగ్య సంరక్షణ, రవాణా, కమ్యూనికేషన్, రక్షణ, అంతరిక్షం వంటి ముఖ్యమైన వ్యవస్థల్లో ఇది ఉపయోగించడం జరుగుతుందని తెలిపారు. చైనా, అమెరికా మధ్య నిజమైన యుద్ధం చిప్ పర్యావరణ వ్యవస్థకు సంబంధించింది. ప్రపంచం మొత్తం డిజిటల్ ఆటోమేషన్ వైపు కదులుతున్నందున ఆర్థిక భద్రత, వ్యూహాత్మక స్వాతంత్ర్యం కోసం సెమీకండక్టర్లు అవసరమయ్యాయి. ప్రపంచంలోని ప్రతి దేశం దానిలో స్వావలంబన పొందాలని కోరుకోవడానికి ఇదే కారణం. దేశీయంగా అభివృద్ధి చేసిన ఈ చిప్ భవిష్యత్తులో భారత్ను గ్లోబల్ టెక్ మార్కెట్లో ప్రధాన హబ్గా నిలబెట్టనుందని వెల్లడించారు. మోడీ విక్రమ్ 32 బిట్ ప్రో ఒక అధునాతన సెమీకండక్టర్ చిప్గా నిలుస్తోంది. ఇది ప్రాసెసింగ్ వేగాన్ని మెరుగుపరిచి మన్నిక, పనితీరు పరంగా అంతర్జాతీయ ప్రమాణాలకు సరిపోయే విధంగా రూపుదిద్దుకుంది. ఈ చిప్ స్మార్ట్ ఫోన్లు, ల్యాప్టాప్లు, ఐఓటీ పరికరాలు, ఇతర డిజిటల్ గాడ్జెట్లలో ఉపయోగపడనుంది. సెమీకండక్టర్ చిప్ ఒక సిలికాన్ సర్క్యూట్ బోర్డు లాంటిది. ఈ చిప్ ఏదైనా పరికరం లేదా గాడ్జెట్కి మానవునికి బ్రెయిన్ ఎంత ముఖ్యమో అంతే ముఖ్యమైంది. సెమీకండక్టర్ చిప్ డేటా ప్రాసెసింగ్, స్టోరేజ్, కంట్రోల్ అండ్ కమ్యూనికేషన్లతో సహా అనేక విధులను నిర్వహిస్తుంది. అలాగే సెమీకాన్ ఇండియా 2025 ప్రారంభోత్సవం తర్వాత ఈ సంవత్సరం నుంచి భారతదేశం తన మేడ్ ఇన్ ఇండియా సెమీకండక్టర్ చిప్ సెట్ వాణిజ్య ఉత్పత్తిని ప్రారంభిస్తుందని ప్రధాని చెప్పారు. చిప్ సెట్ తయారీలో స్వదేశీ సామర్థ్యాన్ని పెంపొందించేందుకు ప్రభుత్వం గత కొన్ని సంవత్సరాలుగా అనేక ప్రోత్సాహక చర్యలు తీసుకుంటోంది. సెమీకాన్ ఇండియా 2025 కార్యక్రమం ద్వారా యువ అభివృద్ధికర్తలు, పరిశోధకులు, పరిశ్రమల మధ్య భాగస్వామ్యం పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ ఆవిష్కరణ భారత టెక్ రంగంలో స్వావలంబన ఆచరణలోకి తేవడంలో కీలక ముందడుగుగా నిలవనుంది. భారత్ కూడా ఈ దిశలో వేగంగా కదులుతోంది. 2021 నుండి దేశంలో 10 సెమీకండక్టర్ ప్రాజెక్టులకు ఆమోదం లభించింది. దీనిపై $18 బిలియన్ పెట్టుబడి పెడుతున్నామని ప్రధాని నరేంద్ర మోడీ తెలిపారు. కొన్ని సంవత్సరాల క్రితం ప్రధానమంత్రి దార్శనిక ఆలోచనతో కొత్త ప్రారంభం కోసం మేము మొదటిసారి కలిశామని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ అన్నారు. తాము ఇండియా సెమీకండక్టర్ మిషన్ను ప్రారంభించామని, కేవలం 3.5 సంవత్సరాలలో ప్రపంచం భారతదేశం వైపు నమ్మకంగా చూస్తోందని తెలిపారు. ఇవాళ దేశంలో 5 సెమీకండక్టర్ యూనిట్ల తయారీ వేగంగా జరుగుతోందన్నారు. ఇప్పుడే మొదటి మేడ్ ఇన్ ఇండియా చిప్ను ప్రధాని మోడీకి అందించామని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. విక్రమ్ చిప్ను ఇస్రో సెమీకండక్టర్ ప్రయోగశాలలో అభివృద్ధి చేశారు. ఇది భారతదేశంలో మొట్టమొదటిసారిగా పూర్తిగా మేక్ ఇన్ ఇండియా 32 బిట్ మైక్రో ప్రాసెసర్ సెమీకండక్టర్ చిప్ సెట్ పరిశ్రమ. ప్రపంచవ్యాప్తంగా ఉన్న దేశాలకు ఈ చిప్ సెట్లను ఎగుమతి చేయగలగడం సెమీకాన్ ఇండియా 2025 లక్ష్యం. సెమీకండక్టర్ ఫ్యాబ్లు, అత్యాధునిక అధునాతన ప్యాకేజింగ్, కృత్రిమ మేధస్సు, పరిశోధన, పెట్టుబడిపై దృష్టి పెట్టడం ఈ సమావేశం లక్ష్యం. సెమీకాన్ ఇండియా 2025 ప్రారంభోత్సవం తర్వాత మోడీ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. కొన్ని సంవత్సరాల్లో ప్రపంచ సెమీకండక్టర్ మార్కెట్ $1 ట్రిలియన్ దాటుతుందని తెలిపారు. ఈ $1 ట్రిలియన్ మార్కెట్లో భారతదేశం ముఖ్యమైన వాటాను కలిగి ఉండబోతోందని చెప్పారు.
విక్రమ్ 32 బిట్ ప్రాసెసర్ అనేది భారతదేశపు మొట్టమొదటి దేశీయ 32 బిట్ మైక్రో ప్రాసెసర్. ఈ చిప్ పూర్తిగా స్వదేశీ టెక్నాలజీతో తయారైంది. విక్రమ్ 32ను అత్యంత కఠిన పరిస్థితుల్లో కూడా పనిచేయగలిగేలా రూపొందించారు. ఇది -55 డిగ్రీల సెల్సియస్ నుంచి 125 డిగ్రీస్ సెల్సియస్ వరకు కూడా ఉష్ణోగ్రతలను తట్టుకుంటుంది. అయితే ఇది సాధారణ ల్యాప్టాప్ లేదా స్మార్ట్ ఫోన్లలో ఉపయోగించే చిప్ లాంటిది కాదు. దీన్ని పూర్తిగా అంతరిక్ష పరిశోధనల కోసం రూపకల్పన చేశారు. రాకెట్లు, ఉపగ్రహాలు, లాంచ్ వెహికల్స్ వంటి అత్యంత సున్నితమైన పరికరాల్లో దీన్ని వినియోగించనున్నారు. 2009లో విడుదలైన విక్రమ్ 1601కి దీన్ని అప్గ్రేడ్గా భావించవచ్చు. విక్రమ్ 32 చిప్ లాంచ్ వెహికల్స్లో నేవిగేషన్, కంట్రోల్, మిషన్ మేనేజ్మెంట్ వంటి కీలక పనులు చేస్తుంది. రాకెట్ సరైన మార్గంలో ప్రయాణించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. అంతరిక్ష వాతావరణం సున్నితమైంది కావడంతో ఈ చిప్ను మిలిటరీ గ్రేడ్ ప్రమాణాలతో తయారు చేశారు. దీన్ని అధిక వేడి, చలి, గరిష్ట రేడియేషన్ పరిస్థితుల్లో కూడా టెస్ట్ చేశారు. విక్రమ్ 32ను PSLV C-60 మిషన్లో ఉపయోగించి అంతరిక్షంలో పరీక్షించారు. ఆర్బిటల్ ఎక్స్పెరిమెంటల్ మాడ్యూల్లో మిషన్ మేనేజ్మెంట్ కంప్యూటర్గా దీన్ని అమలు చేసిన తర్వాత ఇస్రోకు మంచి ఫలితాలు లభించాయి. దాదాపు 64 బిట్ చిప్పుకున్న సామర్థ్యాలే దీనికున్నాయి. 2009లో తయారైన 16 బిట్ విక్రమ్ చిప్పులకు అప్గ్రేడ్ వర్షన్ అని చెప్పొచ్చు. 2025 మార్చి 5న ఇస్రో చైర్మన్ నారాయణన్ విక్రమ్ 32 చిప్స్ ఉత్పత్తి చేసే ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖ కార్యదర్శి కృష్ణన్కి ఈ చిప్ను అందజేశారు. అంతరిక్ష ప్రయోగాల్లో వాడే చిప్స్ సాధారణంగా మార్కెట్లో లభించావు. ఇప్పటివరకు భారత్ ఈ తరహా చిప్స్ కోసం విదేశాల మీద ఆధారపడేది. విక్రమ్ 32తో భారత్ పూర్తి స్వయం సమృద్ధి సాధించినట్లయింది. ఇది భారత అంతరిక్ష పరిశోధనలకు మరింత ఊతం ఇస్తుందనే చెప్పాలి. విక్రమ్ 32 చిప్తో పాటు భారతదేశం అడా కంపైలర్లు, అలాగే అసెంబ్లర్లు, లింకర్లు, సిమ్యులేటర్లు వంటి కీలక సాఫ్ట్వేర్ టూల్స్ను కూడా అభివృద్ధి చేస్తోంది. దీనివల్ల అంతరిక్ష పరిశోధన పరికరాలు, హార్డ్వేర్, ముఖ్య అప్లికేషన్ల కోసం విదేశాలపై ఆధారపడే అవసరం తగ్గిపోతుంది. అంతరిక్ష వాహనాల ట్రాజెక్టరీ గణనలు, సెన్సార్ డేటా విశ్లేషణల కోసం అవసరమైన ఖచ్చితమైన గణనలను అందిస్తుంది. ADA ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ సపోర్ట్ కూడా ఇస్తుంది. ఏరోస్పేస్ సిస్టమ్స్లో ఉపయోగించే ఈ భాష సురక్షితమైన, నమ్మదగిన అప్లికేషన్లకు అనుకూలం. రాకెట్లలో ఇతర ఏనియానిక్స్ మాడ్యూల్స్తో సజావుగా కమ్యూనికేషన్స్ను సులభతరం చేస్తుంది. ఇస్రో అభివృద్ధి చేసిన కంపైలర్స్, అసెంబ్లర్స్, సిమ్యులేటర్స్, ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్ వంటి సాధనాలు ఓపెన్ సోర్స్ టూల్ చైన్లతో పాటు అందుబాటులో ఉంటాయి. విక్రమ్ 3201 చిప్ 2024లో PSLV C-60 మిషన్లోని PSLV ఆర్బిటల్ ఎక్స్పెరిమెంటల్ మాడ్యూల్లో విజయవంతంగా పరీక్షించారు. దీని ద్వారా అంతరిక్షంలో దాని నమ్మకమైన పనితీరు చూపించగలిగారు. మూడు రోజుల పాటు జరగనున్న ఈ సదస్సులో 48 దేశాల నుంచి 20,750 మంది పైగా పాల్గొంటున్నారు. భారతదేశాన్ని గ్లోబల్ చిప్ డిజైన్ తయారీ హబ్గా స్థాపించడానికి లక్ష్యంగా దీన్ని నిర్వహిస్తున్నారు. నూనె బ్లాక్ గోల్డ్ అయితే సెమీ కండక్టర్ చిప్స్ డిజిటల్ డైమండ్స్ అని ప్రధాని మోడీ వ్యాఖ్యానించారు. 2021లో ప్రారంభించిన ఇండియా సెమీ కండక్టర్ మిషన్ ద్వారా గత 3.5 సంవత్సరాల్లో కీలక విజయాలు సాధించింది. ఈ చిప్ కేంద్రంగా భారత్ అడా కంపైలర్స్, అసెంబ్లర్స్, లింకర్స్, సిమ్యులేటర్లను అభివృద్ధి చేసుకోవడం విశేషం. దీంతో అంతరిక్ష కార్యక్రమాలకు అవసరమయ్యే పరికరాలు, హార్డ్వేర్, కీలక అప్లికేషన్ల కోసం ఇతర దేశాలపై ఆధారపడాల్సిన పరిస్థితి తగ్గినట్లే.